తిమ్మాపురం జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10,000 మందికి అన్నదానం చేశారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి 17వ మహోత్సవాలను పురస్కరించుకుని గురువారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పుట్టినరోజు పురస్కరించుకుని ముందుగా కేక్ కట్ చేసి అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన వాకలపూడి గ్రామ ఇన్ఛార్జ్ తూమ చక్రధర్, జనసేన నాయకులు బత్తుల దొరబాబులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రదాతగా పార్టీ కష్టకాలంలో కూడా ఎమ్మెల్యే పంత నానాజీకి వెన్నుదన్నుగా నిలిచి గెలుపు కృషి చేయడం జరిగిందని, ఆయన గ్రామానికి పెద్ద దిక్కుగా, అదేవిధంగా గ్రామానికి మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కృషి చేశారని తెలిపారు. గ్రామంలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు పోతున్న తాతాజీ సేవలు అభినందనీయమన్నారు. అనంతరం తాతాజీ మాట్లాడుతూ ఈ రోజు ఎమ్మెల్యే నానాజీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న జన సైనికులకు, అలాగే మహా అన్న సంతర్పణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, గ్రామస్తులు, శ్రీ సిద్ధి వినాయక యూత్ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను మా పంతం నానాజీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియబడుతున్నాను. ఏం చేయాలంటే ఉంటే ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ బావగారిని ఇద్దరినే పంపారు. చక్రధర్ గారు, పెద్దయిన చిన్నయన రాంబాబు గారిని వాళ్ళు పంపారు. వాళ్ళ చేతుల ద్వారాగా పుట్టినరోజు కేకు కట్ చేయడం జరిగింది. ఏం చేయాలంటే ఈవేళ మాకు 2 నిందాలు కలిసి వచ్చింది. 2 నిందాలంటే వినాయకుడి భోజనాలు ప్రతి సంవత్సరం పెడతాం. ఈవేళ ఆయన పుట్టినరోజు వస్తాం కూడా మాకు ఆనంద శుభాకాంక్షలు. అవి ఏం చేయాలంటే మీ ఇంత జనంలో కేక్ కట్ చేస్తాం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎక్కడున్నా తిరుపతి వెంకటేశ్వర గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన ఆరోగ్యం అన్నీ బాగుంది. ఆయన వాళ్ళ కుమారుడు 10వ తారీఖున పెళ్లి కూడా విజయంగా జరగాలని మరీ కోరుకుంటున్నాను. రాజకీయంగా మాకందరికీ మార్గదర్శనం అయినటువంటి పంతం నానాజీ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ తరఫున మరియు జనసేన కార్యకర్తల తరఫున, ఇక్కడ ఉన్న ప్రజలందరి తరఫున కూడా ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కాచి కాపాడాలని, మరిన్ని పుట్టినరోజులను ఆయన మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నత పదవులు ఆశించాలని తిమ్మాపురం గ్రామం జనసేన తరఫున మాధవరపు తాతాజీ గారి తరఫున పంతం నానాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ రోజు మేము గణపతి నవరాత్రి మహోత్సవంలో మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో 17వ గణపతి నవరాత్రి మహోత్సవంలో పురస్కరించి ఈ రోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం జరగబడుతుంది. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం నానాజీ గారి పుట్టినరోజు ఒకే రోజు రావడం మాకు చాలా ఆనందదాయకం. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని, అలాగే వచ్చిన వారందరూ కూడా పంతం నానాజీ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారని కోరి కష్టపడుతున్నారు. నానాజీ గారు స్ట్రగుల్లో ఉన్నప్పుడు కూడా నేను మీ వెనకాల ఉన్నానని తాతాజీ గారు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, కేసులు పెట్టుకున్నారు, ఆడవాళ్ళు అవమానపరిచారు. ఇవన్నీ ఇక్కడ సందర్భం ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి ప్రస్తావించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి నాయకుల్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రజల సమక్షంలో కోరుకున్నాను. ఆ తర్వాత తిమ్మాపురం పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చాలని నానాజీ గారి ఆలోచనలో కూడా ఉన్నది. అందు గురించి మొన్న వినాయక చవితికి వచ్చినప్పుడు కూడా నానాజీ గారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఇది జరిగి తీరుతుంది. మీరు ఎవరి గురించి జడక్కర్లేదు. ఆయన జెండా ఇక్కడ పాతారు కాబట్టి తిమ్మాపురం మోడల్ పంచాయతీ అవుతుంది. హైవేని చేస్తుంది కాబట్టి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఈరోజు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి భోజనాన్ని పెడుతున్నారు ఆయన ఆలోచనలు. తర్వాత ఇక్కడ గుళ్ళోకి చాలాసార్లు భోజనాలు, అయ్యప్పలకు భోజనం పెడతాను, మర్చిపోలేని విషయాలు ఇవన్నీ మనసులో ఉంటుంది. నేను చేయలేను, ఆయన చేస్తున్నారు. అలా ప్రతి వ్యక్తిలోని కొన్ని ఇంటర్నల్గా ఉన్నాయి. బయటికి రావాలంటే ఇలాంటి శ్రమతో కూడుకున్నది, డబ్బులతో కూడుకున్నది. అయినా యుద్ధం చేస్తున్నాడని నేను ఈ రోజున చెప్తున్నాను. నేను ఆయన ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ఊరి ప్రజలకు మేము అందరం, నానాజీ గారు కాదు, మేము కాదు, సందీప్ గారు కాదు, మేము అందరూ ఆయన వెనకాల ఉంటామని సమాముఖంగా చెప్తున్నాను.